that good, but experience was good. Seeing them fight. Rating I would give 3.5. సినిమా ఒక 2 కలర్లు కాదు 4 ఎత్తొచ్చు. ఉన్నాయి ట్విస్ట్లు ఉన్నాయి, ఎవరు ఊహించలేరు. నెంబర్ 1 JNTR. మూవీ మాత్రం అదిరిపోయింది. రితిక్ రోషన్ ఎన్టీఆర్ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ లైక్ టాప్ నాచ్. ఎవరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు లేదు. సో అలాంటిది ఏం లేదు. మూవీ అదిరిపోయింది. ఇప్పుడు ఒక కన్ను బాగుందా ఇంకో కన్ను బాగుందా అంటే మనం చెప్పలేము. రెండు సమానమే, ఇద్దరు సమానమే. ఫేస్ ఆఫ్, డాన్స్, యాక్షన్, ఎవ్రీథింగ్ కంప్లీట్లీ ప్యాక్డ్. ఇండియన్ VFX హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెంచ్ మార్క్ ఇది. లైక్ ఎక్కడ తగ్గలేదు. బడ్జెట్ వైజ్, విజువల్స్, ఎవ్రీథింగ్, మూవీ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ has been set really well. So this is really good. Okay, they haven't even watched the movie yet. So yeah, forget about these Gen Z kids these days. But the movie is fantastic. Everyone should watch it. Yeah. There is nothing too much about it. If we are supposed to watch any Hollywood movie, తెలుగు ఇప్పుడు హాలీవుడ్ లో ఎవరు ఏది చేసినా కూడా అది ఓకే అంటారు. మన దగ్గర కూడా అందులో టూ మచ్ ఏం లేదు. ఎవరికి సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ ఏం చూపించలేదు. ఇట్స్ అన్ యాక్షన్ మూవీ లాగా చూడండి. మీరు లాజిక్ అవి వెతకాలంటే వేరే సినిమాలలో హీరో కొడతాడు పడితే విజిల్ వేయడం కాదు. అన్ని బాగానే ఉన్నాయి, ఏం ఓవర్ యాక్షన్ లేదు. సూపర్. అసలు మస్తు ఉంది. అసలు క్రేజీ అనిపించింది నాకైతే. ఫైట్స్ ఎలా అనిపించాయి? ఫైట్సే కదా బ్రో హైలైట్. అసలు ఎవరిని తక్కువ చేయలేదు. ఇద్దరిని క్రేజీగా తీశారు. అసలు మామూలుగా బాడీ బాగాలేదంటున్నారు కొంతమంది. గ్రాఫిక్స్ ఏమైంది అందులో, బాడీ రియలే కదా. లైక్ మీరు చూడొచ్చు ఎన్టీఆర్ ని. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరి ట్రోల్స్ పట్టించుకుంటే మూవీ ఎంజాయ్ చేయలేము. మళ్ళీ నీ ఇష్టం. ఇదైతే చాలా బాగుంది బ్రో. ఎన్టీఆర్ దే బ్రో డామినేషన్ అంతా. రితిక్ రోషన్ కాదు, రితిక్ రోషన్ పిక్చర్ అయితే ఎన్టీఆర్ దే మూవీ అంతా. రితిక్ రోషన్ తోటి ఏం పనిలేదు బ్రో. ఎన్టీఆర్ వల్లే హిట్ అయింది బ్రో. ఇది క్లైమాక్స్ పీక్ బ్రో. ఇద్దరు కొట్టుకుంటారు బ్రో.